నిన్న పంజాబ్ గెలవడానికి చెన్నై ఓడడానికి ఒక్కడే తేడా ప్రియాంష్ ఆర్య కేవలం 39 బంతుల్లోనే సెంచరీ బాదేసి ఐపీఎల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు ప్రియాంష్ ఆర్య కంటే ముందు 37 బాల్స్లోనే సెంచరీ కొట్టిన యూసుఫ్ పఠాన్ మాత్రమే లిస్టులో ముందున్నాడు. ధోనీలు, కోహ్లీలు, రోహిత్ శర్మల వల్ల కాని రికార్డు ఇది. కేవలం 39 బాల్స్లోనే 7 4లు 9 భారీ సిక్సర్లతో సెంచరీ చేశాడు ప్రియాంష్ ఆర్య. అతనికి బాదడం మాత్రమే తెలుసు అనడానికి ఎగ్జాంపుల్ నిన్నటి మ్యాచే. నిన్న మ్యాచ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి మొదటి బాల్ నుంచే 6 కొట్టడం మొదలుపెట్టాడు ప్రియాంష్ ఆర్య. హాఫ్ సెంచరీ కూడా 6తోనే కంప్లీట్ చేశాడు. ఆఖరికి సెంచరీ చేరుకోవడానికి వరుసగా 3 6లు ఓ 4 బాదాడు. అది కూడా మతీషా పతిరానా లాంటి బౌలర్ని. అస్సలు ఆలోచించడు, బాదడం మాత్రమే తెలుసు అంటానికి ఇదే ఉదాహరణ. ప్రియాంష్ ఆర్యను డొమెస్టిక్ క్రికెట్లో క్రిస్ గేల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. లాస్ట్ ఇయర్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్లోనూ పెను సంచలనాలు సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించాడు ప్రియాంష్ ఆర్య. 2024 ఆగస్టులో జరిగిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరపున ఆడిన ప్రియాంష్ ఆర్య నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ బౌలర్ మనన్ భరద్వాజ్ని ఒకే ఓవర్లో 6 బంతుల్లోనూ 6 6లు బాది వార్తల్లోకి వచ్చాడు. అందుకే గతేడాది జరిగిన ఆక్షన్లో ఆర్యను దక్కించుకోవడానికి బీభత్సమైన కాంపిటీషన్ నడిచింది. మొదటి సీజన్లో తన తోటి ప్లేయర్లంతా 30 లక్షల రూపాయలకు అమ్ముడవుతున్న చోట 3,80,00,000 రూపాయలకు ప్రియాంష్ ఆర్యను పోటీపడి మరీ కొనుక్కుంది పంజాబ్. అతను ఎంత తోపని తెలుసు కాబట్టే. మొదటి ఐపీఎల్ మ్యాచ్లోనే గుజరాత్ మీద 23 బాల్లో 47 పరుగులు చేసిన ఆర్య జస్ట్లో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. లక్నో, రాజస్థాన్ల మీద ఫెయిల్ అయిన చెన్నై లాంటి మేటి జట్టు మీద స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడంతో పాటు తనెలాంటి విధ్వంసకర బ్యాటరో సూపర్ సెంచరీ ద్వారా ప్రూవ్ చేశాడు. ఇది ఇంకా లాంగ్ టోర్నమెంట్ కాబట్టి ఈ 24 ఏళ్ల ఢిల్లీ బాబు ఇంకెన్ని సంచలనాలు సృష్టించి పంజాబ్ను మురిపిస్తాడో చూడాలి.